తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ చౌరస్తాలోని గుడ్విల్ హోటల్ వద్ద కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత సాయినగర్లోని శ్రీ రాజరాజేశ్వరి ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంటు కష్టాలు, నీటి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. రానున్న రోజులలో అందరం కష్టపడి మళ్లీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్కు తెలంగాణను బహుమతిగా ఇవ్వాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు రాజేశ్వరి ఓల్డేజ్ హోమ్లో పండ్లు పంచడం జరిగింది. మరియు ఇలా మా డివిజన్లో వివేకానంద కాలనీ డివిజన్లో మీ 2 డివిజన్లు కలిసి మేము ఈరోజు పండ్లు పంచి కేకులు కట్ చేయడం, మా ఎమ్మెల్యే ఇంటికాడ కూడా కేకులు కట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మేము అందరము కేసీఆర్కు 75వ సందర్భంగా మేము ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మేమందరము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఆయన 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున రేపు కాబోయే ఎలక్షన్లో కూడా మేము ఎంపీ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ ఏదో చిన్న చిన్న కొన్ని విషయాలలో మేము దాన్ని దూరమై వీళ్ళు చెప్పిన అబద్ధాలతోటి, ఆ పథకాలతోటి 420 పథకాలతోటి వాళ్ళు అబద్ధాలు చెప్పి ఒక్కటి కూడా చేస్తలేరు. కాబట్టి ఈరోజు మేము ప్రతి ఎక్కడ పోయినా కరెంటు పోతుంది, అన్నీ పోతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ మాకు బ్రహ్మరథం పడుతుంది. మాకు రాబోయే రోజుల్లో మా కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. అన్నీ మాకు ముందు మంచి రోజులు ఉన్నాయి. అందరం కలిసి కట్టుకున్నాం. మా రోజమ్మ ఇలా ఆమె కూడా మా డివిజన్లో తిరగడం, ఆళ్ళ డివిజన్లో మేము కూడా తిరగడం జరిగింది. మేము మా వచ్చే ఎలక్షన్లో మా రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఇవాళ మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రాజేశ్వరి ఓల్డేజ్ హోమ్లో వృద్ధులకు పండ్లు పంచడం జరిగింది. అలాగే పలు చోట్లలో కూడా వివేకానంద డివిజన్, అలాగే ఆల్విన్ కాలనీ డివిజన్లో కూడా పలు చోట్ల వెంకన్న గారితో కలిసి, అలాగే మన ఎమ్మెల్యే గారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు కూడా అందరితో కలిసి కేక్ కటింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇంతకుముందు గత కొన్ని రోజులుగా కూడా ఎలక్షన్స్ తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఇంకా భారీగా మనం వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, కాంగ్రెస్ అంటే ఏదో మేము నమ్మి అక్కడ అందరూ ఓట్లు వేశారు ఊర్లలో, కానీ ఇప్పుడు వాళ్ళే అదొకటే మాట చెప్తున్నారు. ఇప్పటి నుంచే కరెంట్ పోతుంది, వాటర్ కూడా ఇప్పుడు ట్యాంకర్ పరిస్థితులు కూడా వస్తున్నాయి రాను. ఇప్పుడు ఆల్రెడీ 1-2 చోట్లలో ట్యాంకర్లు అడుగుతూ ఉన్నారు. అంటే కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు కూడా మనకు ట్యాంకర్ వ్యవస్థ అనేది పోయింది. ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. అలాగే కరెంట్ కూడా అలాగే అవుతుంది. మనకి ఇప్పుడు తెలియట్లేదు, చాలామందికి ఇన్వర్టర్స్ ఉండి కొంచెం తెలియట్లేదు, కానీ ఇన్వర్టర్స్ తీసేశారు. కేసీఆర్ గారు వచ్చాక ఇన్వర్టర్స్ కూడా చాలామంది తీసేశారు. సో ఇప్పుడు బాగా తెలుస్తుంది వాళ్ళకి కరెంట్ కూడా కోతలు జరుగుతున్నాయి. కాకపోతే అది ఒఫిషియల్గా జరగట్లేదు కాబట్టి ఇంత టైం అన్నది తెలియట్లేదు. మధ్యలో 1/2 అవర్ 1 అవర్ అలా డైలీ ఒక 1-2 అవర్స్ కరెంట్ కూడా పోతుంది. అందరు ప్రజలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిన ఫండ్స్ కూడా మన కొత్త గవర్నమెంట్ వచ్చినాక రిలీజ్ చేయడం కూడా అవ్వట్లేదు. దానికి మేము అందరం కార్పొరేటర్స్ కూడా మన కొత్త జెడ్ సివిల్తో కలిసి
మాట్లాడడం జరిగింది. ఎంత త్వరగా మనకు శాంక్షన్ అయిన ఫండ్సే అడుగుతున్నాం, ఇంకా కొత్త శాంక్షన్స్ కూడా మేము ఏం అడగట్లేదు. గత ప్రభుత్వం ఏ ఫండ్స్ అయితే మాకు శాంక్షన్ చేసిందో ఆ ఫండ్స్నే మేము ఇంకా అడుగుతుంటే కూడా వాళ్ళు శాంక్షన్ ఇవ్వట్లేరు. శాంక్షన్ అయిన ఫండ్స్ కూడా రిలీజ్ చేయడానికి చాలా వెనక ముందు చేస్తున్నారు. సో ఈ పరిస్థితులు చూస్తుంటే మాకు ముందు డెవలప్మెంట్ ఎలా కొనసాగుతుంది, సో అవన్నీ భయంగా ఉంది. అలాగే ప్రజల కోసం మాత్రం మేము ఎల్లప్పుడూ వాళ్ళకు అండగా నిలుస్తాము. ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా కూడా మేము ఎవరం కూడా ఊరుకోం. ప్రతి కార్పొరేటర్ కూడా జెర్సీతో పోట్లాడి మరి మేము ఫండ్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే కానీ ఇప్పుడు మనకు అధికారులు కూడా చాలా మటుకు మాకు కోఆపరేట్ చేస్తున్నారు, కానీ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలియదు. సో అందుకనే ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి వారందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటాము, మళ్ళీ పూర్వ వైభవం కూడా మన బీఆర్ఎస్ పార్టీకి తీసుకొస్తామని ప్రజలందరూ ఏకదాటితో చెప్తున్నారు.